సో ఇక్కడ ప్రజలు కూడా వచ్చి మీతో వాళ్ళ యొక్క సమస్యలు అంటే వాళ్ళకు పథకాలు అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అన్న మీ దగ్గర? ఇంకోటి మేడం, నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సర్పంచ్ చేశాను. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలు కూడా ఒకసారి ఎంపీటీసీకి చేశాము, మళ్ళీ సర్పంచ్గా చేశాము. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా సర్పంచ్గా చేశాను. మరి ఆడు అయ్యాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సుమారు 900 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాను. ఈ కాలనీ మొత్తం నేను ఇప్పించింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 900 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాం. ఒక వైభవమైన కాలనీ అయింది. దానికి తోడు శివాలయం, రామాలయం. ప్రతిరోజు కూడా మేము జనంలో ఉంటాం. ఏ సమస్య ఉన్నా 24 గంటలు పగలు రాత్రి ఎప్పుడైనా సరే జనం మాకు ఫోన్ ద్వారా కానీ మా దగ్గరికి వచ్చి కానీ వాళ్ళు నిర్మోహమాటంగా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను ఒక లీడర్ లాగా బిహేవ్ చేయను, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం. ప్రతి సమస్య నాకు చెప్తారు. ప్రతి సమస్య గురించి నేను ప్రయత్నం చేస్తాను. నాతోటి అయినంత వరకు మ్యాక్సిమం పగోడైనా సరే నా దగ్గరకు వస్తే నాతో అయినంత వరకు హెల్ప్ చేస్తా, కానీ ద్రోహం మాత్రం చేయాలి. ఆ తత్వం అది, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక నైపుణ్యత అది.